Hi, in this video we are going to learn how to make sentences using subject plus verb in past tense. I came means నేను వచ్చాను. I means నేను. I came means నేను వచ్చాను. You came means నువ్వు వచ్చావు or మీరు వచ్చారు. You means నువ్వు or మీరు. నువ్వు is singular, మీరు is plural. He came means అతడు వచ్చాడు. He means అతడు. She came means ఆమె వచ్చింది. She means ఆమె. It came means అది వచ్చింది or ఇది వచ్చింది. If it is far you can say adi, if it is near you can say idi. They came means వారు వచ్చారు. They means వారు. We came means మేము వచ్చాము or మనము వచ్చాము. మేము is excluding listener, మనము is including listener. Now let us try to make sentences using some important verbs in past tense. In Telugu, there is a common meaning for each English verb in past tense, but we use different termination for each personal pronoun. As shown in example sentences, you have to make sentences. She came means ఆమె వచ్చింది. It came means అది వచ్చింది or ఇది వచ్చింది. We use the same termination for feminine gender and things, animals, birds. So, I am not going to give examples with adi or idi. The personal pronoun ame is used for feminine gender and adi or idi used for things, animals, birds. Added means kalipenu. I added means నేను కలిపాను. You added means నువ్వు కలిపావు or మీరు కలిపారు. నువ్వు is singular, మీరు is plural. He added means అతడు కలిపాడు. She added means ఆమె కలిపింది. They added means వారు కలిపారు. We added means మేము కలిపాము or మనము కలిపాము. మేము is excluding listener, మనము is including listener. Addicted means అలవాటు పడెను. I addicted means నేను అలవాటు పడ్డాను. You addicted means నువ్వు అలవాటు పడ్డావు or మీరు అలవాటు పడ్డారు. He addicted means అతడు అలవాటు పడ్డాడు. She addicted means ఆమె అలవాటు పడింది. They addicted means వారు అలవాటు పడ్డారు. We addicted means మేము అలవాటు పడ్డాము. Advised means సలహా ఇచ్చెను. I advised means నేను సలహా ఇచ్చాను. You advised means నువ్వు సలహా ఇచ్చావు or మీరు సలహా ఇచ్చారు. He advised means అతడు సలహా ఇచ్చాడు. She advised means ఆమె సలహా ఇచ్చింది. They advised means వారు సలహా ఇచ్చారు. We advised means మేము సలహా ఇచ్చాము. Agreed means అంగీకరించెను. I agreed means నేను అంగీకరించాను.
యూ అగ్రీడ్ మీన్స్ నువ్వు అంగీకరించావు ఆర్ మీరు అంగీకరించారు. హీ అగ్రీడ్ మీన్స్ అతడు అంగీకరించాడు. షీ అగ్రీడ్ మీన్స్ ఆమె అంగీకరించింది. దే అగ్రీడ్ మీన్స్ వారు అంగీకరించారు. వి అగ్రీడ్ మీన్స్ మేము అంగీకరించాము. అలౌడ్ మీన్స్ అనుమతించెను. ఐ అలౌడ్ మీన్స్ నేను అనుమతించాను. యు అలౌడ్ మీన్స్ నువ్వు అనుమతించావు ఆర్ మీరు అనుమతించారు. హీ అలౌడ్ మీన్స్ అతడు అనుమతించాడు. షీ అలౌడ్ మీన్స్ ఆమె అనుమతించింది. దే అలౌడ్ మీన్స్ వారు అనుమతించారు. వి అలౌడ్ మీన్స్ మేము అనుమతించాము. అప్రిషియేటెడ్ మీన్స్ మెచ్చుకొనెను. ఐ అప్రిషియేటెడ్ మీన్స్ నేను మెచ్చుకొన్నాను. యు అప్రిషియేటెడ్ మీన్స్ నువ్వు మెచ్చుకొన్నావు ఆర్ మీరు మెచ్చుకొన్నారు. హీ అప్రిషియేటెడ్ మీన్స్ అతడు మెచ్చుకొన్నాడు. షీ అప్రిషియేటెడ్ మీన్స్ ఆమె మెచ్చుకొన్నది. దే అప్రిషియేటెడ్ మీన్స్ వారు మెచ్చుకొన్నారు. వి అప్రిషియేటెడ్ మీన్స్ మేము మెచ్చుకొన్నాము. ఆర్గ్యూడ్ మీన్స్ వాదించెను. ఐ ఆర్గ్యూడ్ మీన్స్ నేను వాదించాను. యు ఆర్గ్యూడ్ మీన్స్ నువ్వు వాదించావు ఆర్ మీరు వాదించారు. హీ ఆర్గ్యూడ్ మీన్స్ అతడు వాదించాడు. షీ ఆర్గ్యూడ్ మీన్స్ ఆమె వాదించింది. దే ఆర్గ్యూడ్ మీన్స్ వారు వాదించారు. వి ఆర్గ్యూడ్ మీన్స్ మేము వాదించాము. అరేంజ్డ్ మీన్స్ ఏర్పాటు చేసెను. ఐ అరేంజ్డ్ మీన్స్ నేను ఏర్పాటు చేశాను. యు అరేంజ్డ్ మీన్స్ నువ్వు ఏర్పాటు చేశావు ఆర్ మీరు ఏర్పాటు చేశారు. హీ అరేంజ్డ్ మీన్స్ అతడు ఏర్పాటు చేశాడు. షీ అరేంజ్డ్ మీన్స్ ఆమె ఏర్పాటు చేసింది. దే అరేంజ్డ్ మీన్స్ వారు ఏర్పాటు చేశారు. వి అరేంజ్డ్ మీన్స్ మేము ఏర్పాటు చేశాము. ఆస్క్డ్ మీన్స్ అడిగెను. ఐ ఆస్క్డ్ మీన్స్ నేను అడిగాను. యు ఆస్క్డ్ మీన్స్ నువ్వు అడిగావు ఆర్ మీరు అడిగారు. హీ ఆస్క్డ్ మీన్స్ అతడు అడిగాడు. షీ ఆస్క్డ్ మీన్స్ ఆమె అడిగింది. దే ఆస్క్డ్ మీన్స్ వారు అడిగారు. వి ఆస్క్డ్ మీన్స్ మేము అడిగాము. ఏట్ మీన్స్ తినెను. ఐ ఏట్ మీన్స్ నేను తిన్నాను. యు ఏట్ మీన్స్ నువ్వు తిన్నావు ఆర్ మీరు తిన్నారు. హీ ఏట్ మీన్స్ అతడు తిన్నాడు. షీ ఏట్ మీన్స్ ఆమె తిన్నది. దే ఏట్ మీన్స్ వారు తిన్నారు. వి ఏట్ మీన్స్ మేము తిన్నాము ఆర్ మనము తిన్నాము. అటెంప్టెడ్ మీన్స్ ప్రయత్నించెను. ఐ అటెంప్టెడ్ మీన్స్ నేను ప్రయత్నించాను. యు అటెంప్టెడ్ మీన్స్ నువ్వు ప్రయత్నించావు ఆర్ మీరు ప్రయత్నించారు. హీ అటెంప్టెడ్ మీన్స్ అతడు ప్రయత్నించాడు. షీ అటెంప్టెడ్ మీన్స్ ఆమె ప్రయత్నించింది. దే అటెంప్టెడ్ మీన్స్ వారు ప్రయత్నించారు. వి అటెంప్టెడ్ మీన్స్ మేము ప్రయత్నించాము. అటెండెడ్ మీన్స్ హాజరయ్యను. యాక్చువల్లీ ఇట్ ఈస్ హాజరు ప్లస్ అయ్యను. హాజరు ప్లస్ అయ్యను బికమ్స్ హాజరయ్యను. ఐ అటెండెడ్ మీన్స్ నేను హాజరయ్యాను. యు అటెండెడ్ మీన్స్ నువ్వు హాజరయ్యావు ఆర్ మీరు హాజరయ్యారు.
He attended means అతడు హాజరయ్యాడు. She attended means ఆమె హాజరయ్యింది. They attended means వారు హాజరయ్యారు. We attended means మేము హాజరయ్యాము or మనము హాజరయ్యాము. Bargained means బేరమాడెను. I bargained means నేను బేరమాడాను. You bargained means నువ్వు బేరమాడావు or మీరు బేరమాడారు. He bargained means అతడు బేరమాడాడు. She bargained means ఆమె బేరమాడింది. They bargained means వారు బేరమాడారు. We bargained means మేము బేరమాడాము or మనము బేరమాడాము. Began means మొదలు పెట్టెను. I began means నేను మొదలు పెట్టాను. You began means నువ్వు మొదలు పెట్టావు or మీరు మొదలు పెట్టారు. He began means అతడు మొదలు పెట్టాడు. She began means ఆమె మొదలు పెట్టింది. They began means వారు మొదలు పెట్టారు. We began means మేము మొదలు పెట్టాము or మనము మొదలు పెట్టాము. Believed means నమ్మెను. I believed means నేను నమ్మాను. You believed means నువ్వు నమ్మావు or మీరు నమ్మారు. He believed means అతడు నమ్మాడు. She believed means ఆమె నమ్మింది. They believed means వారు నమ్మారు. We believed means మేము నమ్మాము or మనము నమ్మాము. Bent means వంచెను. I bent means నేను వంచాను. You bent means నువ్వు వంచావు or మీరు వంచారు. He bent means అతడు వంచాడు. She bent means ఆమె వంచింది. They bent means వారు వంచారు. We bent means మేము వంచాము. Bet means పందెం కాసెను. I bet means నేను పందెం కాశాను. You bet means నువ్వు పందెం కాశావు or మీరు పందెం కాశారు. He bet means అతడు పందెం కాశాడు. She bet means ఆమె పందెం కాసింది. They bet means వారు పందెం కాశారు. We bet means మేము పందెం కాశాము. Bid means వేలం పాట పాడెను. I bid means నేను వేలం పాట పాడాను. You bid means నువ్వు వేలం పాట పాడావు or మీరు వేలం పాట పాడారు. He bid means అతడు వేలం పాట పాడాడు. She bid means ఆమె వేలం పాట పాడింది. They bid means వారు వేలం పాట పాడారు. We bid means మేము వేలం పాట పాడాము. Borrowed means అప్పు తీసుకొనెను. I borrowed means నేను అప్పు తీసుకున్నాను. You borrowed means నువ్వు అప్పు తీసుకున్నావు or మీరు అప్పు తీసుకున్నారు. He borrowed means అతడు అప్పు తీసుకున్నాడు. She borrowed means ఆమె అప్పు తీసుకున్నది or అప్పు తీసుకుంది. They borrowed means వారు అప్పు తీసుకున్నారు. We borrowed means మేము అప్పు తీసుకున్నాము. Bought means కొనెను. I bought means నేను కొన్నాను.
You bought means నువ్వు కొన్నావు or మీరు కొన్నారు. He bought means అతడు కొన్నాడు. She bought means ఆమె కొన్నది. They bought means వారు కొన్నారు. We bought means మేము కొన్నాము. Broke means పగులకొట్టెను or విరగకొట్టెను. I broke means నేను పగులకొట్టాను or విరగకొట్టాను. You broke means నువ్వు పగులకొట్టావు or విరగకొట్టావు. మీరు పగులకొట్టారు or నువ్వు విరగకొట్టావు. He broke means అతడు పగులకొట్టాడు or అతడు విరగకొట్టాడు. She broke means ఆమె పగులకొట్టింది or విరగకొట్టింది. They broke means వారు పగులకొట్టారు or విరగకొట్టారు. We broke means మేము పగులకొట్టాము or విరగకొట్టాము. For example, if you break a glass, you can say నేను పగులకొట్టాను. And if you break a pen, you can say నేను విరగకొట్టాను. We use the word పగులకొట్టాను when the item breaks into multiple pieces, and we use the word విరగకొట్టాను when the item breaks into two pieces. Brought means తెచ్చెను. I brought means నేను తెచ్చాను. You brought means నువ్వు తెచ్చావు or మీరు తెచ్చారు. He brought means అతడు తెచ్చాడు. She brought means ఆమె తెచ్చింది. They brought means వారు తెచ్చారు. We brought means మేము తెచ్చాము. Built means నిర్మించెను. I built means నేను నిర్మించాను. You built means నువ్వు నిర్మించావు or మీరు నిర్మించారు. He built means అతడు నిర్మించాడు. She built means ఆమె నిర్మించింది. They built means వారు నిర్మించారు. We built means మేము నిర్మించాము. Came means వచ్చెను. I came means నేను వచ్చాను. You came means నువ్వు వచ్చావు or మీరు వచ్చారు. He came means అతడు వచ్చాడు. She came means ఆమె వచ్చింది. They came means వారు వచ్చారు. We came means మేము వచ్చాము or మనము వచ్చాము. Challenged means సవాలు చేసెను. I challenged means నేను సవాలు చేశాను. You challenged means నువ్వు సవాలు చేశావు or మీరు సవాలు చేశారు. He challenged means అతడు సవాలు చేశాడు. She challenged means ఆమె సవాలు చేసింది. They challenged means వారు సవాలు చేశారు. We challenged means మేము సవాలు చేశాము or మనము సవాలు చేశాము. Changed means మార్చెను. I changed means నేను మార్చాను. You changed means నువ్వు మార్చావు or మీరు మార్చారు. He changed means అతడు మార్చాడు. She changed means ఆమె మార్చింది. They changed means వారు మార్చారు. We changed means మేము మార్చాము or మనము మార్చాము. Chased means వెంబడించెను. I chased means నేను
వెంబడించాను. యు చేజ్డ్ మీన్స్ నువ్వు వెంబడించావు ఆర్ మీరు వెంబడించారు. హీ చేజ్డ్ మీన్స్ అతడు వెంబడించాడు. షీ చేజ్డ్ మీన్స్ ఆమె వెంబడించింది. దే చేజ్డ్ మీన్స్ వారు వెంబడించారు. వి చేజ్డ్ మీన్స్ మేము వెంబడించాము ఆర్ మనము వెంబడించాము. చీటెడ్ మీన్స్ మోసం చేసెను. ఐ చీటెడ్ మీన్స్ నేను మోసం చేశాను. యు చీటెడ్ మీన్స్ నువ్వు మోసం చేశావు ఆర్ మీరు మోసం చేశారు. హీ చీటెడ్ మీన్స్ అతడు మోసం చేశాడు. షీ చీటెడ్ మీన్స్ ఆమె మోసం చేసింది. దే చీటెడ్ మీన్స్ వారు మోసం చేశారు. వి చీటెడ్ మీన్స్ మేము మోసం చేశాము ఆర్ మనము మోసం చేశాము. క్లాప్డ్ మీన్స్ చప్పట్లు కొట్టెను. ఐ క్లాప్డ్ మీన్స్ నేను చప్పట్లు కొట్టాను. యు క్లాప్డ్ మీన్స్ నువ్వు చప్పట్లు కొట్టావు ఆర్ మీరు చప్పట్లు కొట్టారు. హీ క్లాప్డ్ మీన్స్ అతడు చప్పట్లు కొట్టాడు. షీ క్లాప్డ్ మీన్స్ ఆమె చప్పట్లు కొట్టింది. దే క్లాప్డ్ మీన్స్ వారు చప్పట్లు కొట్టారు. వి క్లాప్డ్ మీన్స్ మేము చప్పట్లు కొట్టాము. క్లీన్డ్ మీన్స్ శుభ్రపరచెను. ఐ క్లీన్డ్ మీన్స్ నేను శుభ్రపరిచాను. యు క్లీన్డ్ మీన్స్ మీరు శుభ్రపరచారు ఆర్ నువ్వు శుభ్రపరచావు. హీ క్లీన్డ్ మీన్స్ అతడు శుభ్రపరచాడు. షీ క్లీన్డ్ మీన్స్ ఆమె శుభ్రపరిచింది. దే క్లీన్డ్ మీన్స్ వారు శుభ్రపరిచారు. వి క్లీన్డ్ మీన్స్ మేము శుభ్రపరిచాము ఆర్ మనము శుభ్రపరిచాము. క్లైంబ్డ్ మీన్స్ ఎక్కెను. ఐ క్లైంబ్డ్ మీన్స్ నేను ఎక్కాను. యు క్లైంబ్డ్ మీన్స్ నువ్వు ఎక్కావు ఆర్ మీరు ఎక్కారు. హీ క్లైంబ్డ్ మీన్స్ అతడు ఎక్కాడు. షీ క్లైంబ్డ్ మీన్స్ ఆమె ఎక్కింది. దే క్లైంబ్డ్ మీన్స్ వారు ఎక్కారు. వి క్లైంబ్డ్ మీన్స్ మేము ఎక్కాము ఆర్ మనము ఎక్కాము. క్లోజ్డ్ మీన్స్ మూసెను. ఐ క్లోజ్డ్ మీన్స్ నేను మూసాను. యు క్లోజ్డ్ మీన్స్ నువ్వు మూసావు ఆర్ మీరు మూసారు. హీ క్లోజ్డ్ మీన్స్ అతడు మూసాడు. షీ క్లోజ్డ్ మీన్స్ ఆమె మూసింది. దే క్లోజ్డ్ మీన్స్ వారు మూసారు. వి క్లోజ్డ్ మీన్స్ మేము మూసాము ఆర్ మనము మూసాము. కలెక్టెడ్ మీన్స్ సేకరించెను. ఐ కలెక్టెడ్ మీన్స్ నేను సేకరించాను. యు కలెక్టెడ్ మీన్స్ నువ్వు సేకరించావు ఆర్ మీరు సేకరించారు. హీ కలెక్టెడ్ మీన్స్ అతడు సేకరించాడు. షీ కలెక్టెడ్ మీన్స్ ఆమె సేకరించింది. దే కలెక్టెడ్ మీన్స్ వారు సేకరించారు. వి కలెక్టెడ్ మీన్స్ మేము సేకరించాము ఆర్ మనము సేకరించాము. Now onwards, I am not going to read English sentences to save time. I am going to give example sentences in Telugu with various personal pronouns. Complained means ఫిర్యాదు చేసెను. Let's see example sentences in Telugu.
నేను ఫిర్యాదు చేశాను, నువ్వు ఫిర్యాదు చేశావు, మీరు ఫిర్యాదు చేశారు, అతడు ఫిర్యాదు చేశాడు, ఆమె ఫిర్యాదు చేసింది, వారు ఫిర్యాదు చేశారు, మేము ఫిర్యాదు చేశాము. Completed means పూర్తి చేసెను. In a sentence, you can say like this. నేను పూర్తి చేశాను, నువ్వు పూర్తి చేశావు, మీరు పూర్తి చేశారు, అతడు పూర్తి చేశాడు, ఆమె పూర్తి చేసింది, వారు పూర్తి చేశారు, మేము పూర్తి చేశాము or మనము పూర్తి చేశాము. Confused means కంగారు పడెను. In a sentence, you can say like this. నేను కంగారు పడ్డాను, నువ్వు కంగారు పడ్డావు, మీరు కంగారు పడ్డారు, అతడు కంగారు పడ్డాడు, ఆమె కంగారు పడింది, వారు కంగారు పడ్డారు, మేము కంగారు పడ్డాము. Congratulated means అభినందించెను. In a sentence, you can say like this. నేను అభినందించాను, నువ్వు అభినందించావు, మీరు అభినందించారు, అతడు అభినందించాడు, ఆమె అభినందించింది, వారు అభినందించారు, మేము అభినందించాము ఆర్ మనము అభినందించాము. Consulted means సంప్రదించెను. In a sentence, you can say like this. నేను సంప్రదించాను, నువ్వు సంప్రదించావు, మీరు సంప్రదించారు, అతడు సంప్రదించాడు, ఆమె సంప్రదించింది, వారు సంప్రదించారు, మేము సంప్రదించాము or మనము సంప్రదించాము. Continued means కొనసాగించెను. In a sentence, you can say like this. నేను కొనసాగించాను, నువ్వు కొనసాగించావు, మీరు కొనసాగించారు, అతడు కొనసాగించాడు, ఆమె కొనసాగించింది, వారు కొనసాగించారు, మేము కొనసాగించాము or మనము కొనసాగించాము. Cooked means వండెను. In a sentence, you can say like this. నేను వండాను, నువ్వు వండావు, మీరు వండారు, అతడు వండాడు, ఆమె వండింది, వారు వండారు, మేము వండాము or మనము వండాము. In other words, you can also say like this. నేను వంట చేశాను, నువ్వు వంట చేశావు, మీరు వంట చేశారు, అతడు వంట చేశాడు, ఆమె వంట చేసింది, వారు వంట చేశారు, మేము వంట చేశాము or మనము వంట చేశాము. Corrected means సరిదిద్దెను. In a sentence, you can say like this. నేను సరిదిద్దాను, నువ్వు సరిదిద్దావు, మీరు సరిదిద్దారు, అతడు సరిదిద్దాడు, ఆమె సరిదిద్దింది, వారు సరిదిద్దారు, మేము సరిదిద్దాము or మనము సరిదిద్దాము. Counted means లెక్క పెట్టెను. In a sentence, you can say like this. నేను లెక్క పెట్టాను, నువ్వు లెక్క పెట్టావు, మీరు లెక్క పెట్టారు, అతడు లెక్క పెట్టాడు, ఆమె లెక్క పెట్టింది, వారు లెక్క పెట్టారు, మేము లెక్క పెట్టాము, మనము లెక్క పెట్టాము. Covered means కప్పెను. In a sentence, you can say like this. నేను కప్పాను, నువ్వు కప్పావు, మీరు కప్పారు, అతడు కప్పాడు,
ఆమె కప్పింది, వారు కప్పారు, మేము కప్పాము, మనము కప్పాము. Cut means కోసెను. In a sentence, you can say like this. నేను కోశాను, నువ్వు కోశావు, మీరు కోశారు, అతడు కోశాడు, ఆమె కోసింది, వారు కోశారు, మేము కోశాము ఆర్ మనము కోశాము. Decided means నిర్ణయించెను. In a sentence, you can use like this. నేను నిర్ణయించాను or నేను నిర్ణయించుకున్నాను. If you decide something for you, you can use the word నేను నిర్ణయించుకున్నాను. If you decide something for others, you can say నేను నిర్ణయించాను. For other personal pronouns, you can say like this. నువ్వు నిర్ణయించావు, మీరు నిర్ణయించారు, అతడు నిర్ణయించాడు, ఆమె నిర్ణయించింది, వారు నిర్ణయించారు, మేము నిర్ణయించాము ఆర్ మనము నిర్ణయించాము. Decorated means అలంకరించెను. In a sentence, we can say like this. నేను అలంకరించాను, నువ్వు అలంకరించావు, మీరు అలంకరించారు, అతడు అలంకరించాడు, ఆమె అలంకరించింది, వారు అలంకరించారు, మేము అలంకరించాము ఆర్ మనము అలంకరించాము. Detached means వేరు చేసెను. So in Telugu, in past tense, we use like this. నేను వేరు చేశాను, నువ్వు వేరు చేశావు ఆర్ మీరు వేరు చేశారు, అతడు వేరు చేశాడు, ఆమె వేరు చేసింది, వారు వేరు చేశారు, మేము వేరు చేశాము ఆర్ మనము వేరు చేశాము. Developed means అభివృద్ధి చేసెను. So in a sentence, we use like this. నేను అభివృద్ధి చేశాను, నువ్వు అభివృద్ధి చేశావు ఆర్ మీరు అభివృద్ధి చేశారు, అతడు అభివృద్ధి చేశాడు, ఆమె అభివృద్ధి చేసింది, వారు అభివృద్ధి చేశారు, మేము అభివృద్ధి చేశాము ఆర్ మనము అభివృద్ధి చేశాము. Did means చేసెను. In a sentence, we use like this. నేను చేశాను, నువ్వు చేశావు, మీరు చేశారు, అతడు చేశాడు, ఆమె చేసింది, వారు చేశారు, మేము చేశాము ఆర్ మనము చేశాము. Disclosed means బహిర్గతం చేసెను. In a sentence, we use this word like this. నేను బహిర్గతం చేశాను, నువ్వు బహిర్గతం చేశావు, మీరు బహిర్గతం చేశారు, అతడు బహిర్గతం చేశాడు, ఆమె బహిర్గతం చేసింది, వారు బహిర్గతం చేశారు, మేము బహిర్గతం చేశాము ఆర్ మనము బహిర్గతం చేశాము. Discouraged means నిరుత్సాహపరచెను. In a sentence, we use this word like this. నేను నిరుత్సాహపరిచాను, నువ్వు నిరుత్సాహపరచావు, మీరు నిరుత్సాహపరచారు, అతడు నిరుత్సాహపరిచాడు, ఆమె నిరుత్సాహపరిచింది, వారు నిరుత్సాహపరిచారు, మేము నిరుత్సాహపరిచాము ఆర్ మనము నిరుత్సాహపరిచాము. Discovered means కనుగొనెను. We use this word in a sentence like this. నేను కనుగొన్నాను,
నువ్వు కనుగొన్నావు, మీరు కనుగొన్నారు, అతడు కనుగొన్నాడు, ఆమె కనుగొన్నది, వారు కనుగొన్నారు, మేము కనుగొన్నాము ఆర్ మనము కనుగొన్నాము. Discussed means చర్చించెను. In a sentence, we use this word like this. నేను చర్చించాను, నువ్వు చర్చించావు, మీరు చర్చించారు, అతడు చర్చించాడు, ఆమె చర్చించింది, వారు చర్చించారు, మేము చర్చించాము ఆర్ మనము చర్చించాము. Divided means విభజించెను. In a sentence, we use this word like this. నేను విభజించాను, నువ్వు విభజించావు, మీరు విభజించారు, అతడు విభజించాడు, ఆమె విభజించింది, వారు విభజించారు, మేము విభజించాము ఆర్ మనము విభజించాము. Drank means త్రాగెను. In a sentence, we use this word like this. నేను త్రాగాను, నువ్వు త్రాగావు, మీరు త్రాగారు, అతడు త్రాగాడు, ఆమె త్రాగింది, వారు త్రాగారు, మేము త్రాగాము ఆర్ మనము త్రాగాము. Dreamed means కలగనెను. In a sentence, we use this word like this. నేను కలగన్నాను, నువ్వు కలగన్నావు, మీరు కలగన్నారు, అతడు కలగన్నాడు, ఆమె కలగన్నది, వారు కలగన్నారు, మేము కలగన్నాము ఆర్ మనము కలగన్నాము. Drew means గీసెను. In a sentence, we use this word like this. నేను గీశాను, నువ్వు గీశావు, మీరు గీశారు, అతడు గీశాడు, ఆమె గీసింది, వారు గీశారు, మేము గీశాము ఆర్ మనము గీశాము. Drove means నడిపెను. In a sentence, we use this word like this. నేను నడిపాను, నువ్వు నడిపావు, మీరు నడిపారు, అతడు నడిపాడు, ఆమె నడిపింది, వారు నడిపారు, మేము నడిపాము ఆర్ మనము నడిపాము. Dug means త్రవ్వెను. In a sentence, we use this word like this. నేను త్రవ్వాను, నువ్వు త్రవ్వావు, మీరు త్రవ్వారు, అతడు త్రవ్వాడు, ఆమె త్రవ్వింది, వారు త్రవ్వారు, మేము త్రవ్వాము ఆర్ మనము త్రవ్వాము. Earned means సంపాదించెను. We use this word in a sentence like this. నేను సంపాదించాను, నువ్వు సంపాదించావు, మీరు సంపాదించారు, అతడు సంపాదించాడు, ఆమె సంపాదించింది, వారు సంపాదించారు, మేము సంపాదించాము ఆర్ మనము సంపాదించాము. Encouraged means ప్రోత్సహించెను. In a sentence, we use this word like this. నేను ప్రోత్సహించాను, నువ్వు ప్రోత్సహించావు, మీరు ప్రోత్సహించారు, అతడు ప్రోత్సహించాడు, ఆమె ప్రోత్సహించింది, వారు ప్రోత్సహించారు, మేము ప్రోత్సహించాము ఆర్ మనము ప్రోత్సహించాము. Entered means ప్రవేశించెను. We use this word in a sentence like this. నేను ప్రవేశించాను, నువ్వు ప్రవేశించావు, మీరు ప్రవేశించారు, అతడు ప్రవేశించాడు, ఆమె ప్రవేశించింది, వారు ప్రవేశించారు,
మేము ప్రవేశించాము ఆర్ మనము ప్రవేశించాము. Erased means తుడిపివేసెను. We use this word in a sentence like this. నేను తుడిపివేశాను, నువ్వు తుడిపివేశావు, మీరు తుడిపివేశారు, అతడు తుడిపివేశాడు, ఆమె తుడిపివేసింది, వారు తుడిపివేశారు, మేము తుడిపివేశాము ఆర్ మనము తుడిపివేశాము. Escaped means పారిపోయెను ఆర్ తప్పించుకొనెను. We use the word పారిపోయెను in a sentence like this. నేను పారిపోయాను, నువ్వు పారిపోయావు, మీరు పారిపోయారు, అతడు పారిపోయాడు, ఆమె పారిపోయింది, వారు పారిపోయారు, మేము పారిపోయాము ఆర్ మనము పారిపోయాము. We use the word తప్పించుకొనెను like this in a sentence. నేను తప్పించుకున్నాను, నువ్వు తప్పించుకున్నావు, మీరు తప్పించుకున్నారు, అతడు తప్పించుకున్నాడు, ఆమె తప్పించుకున్నది, వారు తప్పించుకున్నారు, మేము తప్పించుకున్నాము ఆర్ మనము తప్పించుకున్నాము. Exchanged means మార్చెను. We use this word in a sentence like this. నేను మార్చాను, నువ్వు మార్చావు, మీరు మార్చారు, అతడు మార్చాడు, ఆమె మార్చింది, వారు మార్చారు, మేము మార్చాము ఆర్ మనము మార్చాము. Explained means వివరించెను. We use this word in a sentence like this. నేను వివరించాను, నువ్వు వివరించావు, మీరు వివరించారు, అతడు వివరించాడు, ఆమె వివరించింది, వారు వివరించారు, మేము వివరించాము ఆర్ మనము వివరించాము. Expressed means వ్యక్తపరచెను. Let us try to use this word in past tense sentence. నేను వ్యక్తపరచాను, నువ్వు వ్యక్తపరచావు, మీరు వ్యక్తపరచారు, అతడు వ్యక్తపరచాడు, ఆమె వ్యక్తపరిచింది, వారు వ్యక్తపరచారు, మేము వ్యక్తపరచాము ఆర్ మనము వ్యక్తపరచాము. Fed means తినిపించెను. Let us use this word in past tense sentence. నేను తినిపించాను, నువ్వు తినిపించావు ఆర్ మీరు తినిపించారు, అతడు తినిపించాడు, ఆమె తినిపించింది, వారు తినిపించారు, మేము తినిపించాము ఆర్ మనము తినిపించాము. Fell means పడెను. Let's use this word in past tense sentence. నేను పడ్డాను, నువ్వు పడ్డావు ఆర్ మీరు పడ్డారు, అతడు పడ్డాడు, ఆమె పడింది ఆర్ ఆమె పడ్డది, వారు పడ్డారు, మేము పడ్డాము ఆర్ మనము పడ్డాము. Felt means భావించెను. Let's use this word in a sentence. నేను భావించాను, నువ్వు భావించావు ఆర్ మీరు భావించారు, అతడు భావించాడు, ఆమె భావించింది, వారు భావించారు, మేము భావించాము ఆర్ మనము భావించాము. Filled means నింపెను. Let us use this word in past tense sentence. నేను నింపాను, నువ్వు నింపావు ఆర్ మీరు నింపారు, అతడు నింపాడు, ఆమె నింపింది, వారు నింపారు, మేము నింపాము ఆర్
మనము నింపాము. Finished means ముగించెను. Let's use this word in a sentence. నేను ముగించాను, నువ్వు ముగించావు or మీరు ముగించారు. అతడు ముగించాడు, ఆమె ముగించింది. వారు ముగించారు, మేము ముగించాము or మనము ముగించాము. Fitted means బిగించెను. Let's try to make sentences with this word. నేను బిగించాను, నువ్వు బిగించావు or మీరు బిగించారు. అతడు బిగించాడు, ఆమె బిగించింది. వారు బిగించారు, మేము బిగించాము or మనము బిగించాము. Folded means మడిచెను. Let's try to make sentences using this word. నేను మడిచాను, నువ్వు మడిచావు, మీరు మడిచారు. అతడు మడిచాడు, ఆమె మడిచింది. వారు మడిచారు, మేము మడిచాము or మనము మడిచాము. Forgave means క్షమించెను. Let us try to make sentences using this word. నేను క్షమించాను, నువ్వు క్షమించావు, మీరు క్షమించారు. అతడు క్షమించాడు, ఆమె క్షమించింది. వారు క్షమించారు, మేము క్షమించాము or మనము క్షమించాము. Forgot means మరచిపోయెను. Let's try to make sentences using this word. నేను మరచిపోయాను, నువ్వు మరచిపోయావు or మీరు మరచిపోయారు. అతడు మరచిపోయాడు, ఆమె మరచిపోయింది. వారు మరచిపోయారు, మేము మరచిపోయాము or మనము మరచిపోయాము. Fought means పోరాడెను. Let's try to make sentences using this word. నేను పోరాడాను, నువ్వు పోరాడావు, మీరు పోరాడారు. అతడు పోరాడాడు, ఆమె పోరాడింది. వారు పోరాడారు, మేము పోరాడాము or మనము పోరాడాము. Found means కనుగొనెను. Let us try to make sentences using this word. నేను కనుగొన్నాను, నువ్వు కనుగొన్నావు or మీరు కనుగొన్నారు. అతడు కనుగొన్నాడు, ఆమె కనుగొన్నది. వారు కనుగొన్నారు, మేము కనుగొన్నాము or మనము కనుగొన్నాము. Gathered means పోగు చేసెను. Let us try to make sentences using this word. నేను పోగు చేశాను, నువ్వు పోగు చేశావు or మీరు పోగు చేశారు. అతడు పోగు చేశాడు, ఆమె పోగు చేసింది. వారు పోగు చేశారు, మేము పోగు చేశాము or మనము పోగు చేశాము. Gave means ఇచ్చెను. Let us try to make sentences using this word. నేను ఇచ్చాను, నువ్వు ఇచ్చావు or మీరు ఇచ్చారు. అతడు ఇచ్చాడు, ఆమె ఇచ్చింది. వారు ఇచ్చారు, మేము ఇచ్చాము or మనము ఇచ్చాము. Got means పొందెను. Let us try to make sentences using this word. నేను పొందాను, నువ్వు పొందావు or మీరు పొందారు. అతడు పొందాడు, ఆమె పొందింది. అది పొందింది or ఇది పొందింది.
వారు పొందారు, మేము పొందాము ఆర్ మనము పొందాము. Grew means పెరిగెను. Let us try to make sentences using this word. నేను పెరిగాను, నువ్వు పెరిగావు, మీరు పెరిగారు, అతడు పెరిగాడు, ఆమె పెరిగింది, అది పెరిగింది ఆర్ ఇది పెరిగింది, వారు పెరిగారు, మేము పెరిగాము ఆర్ మనము పెరిగాము. Ground means రుబ్బెను. Let us try to make sentences using this word. నేను రుబ్బాను, నువ్వు రుబ్బావు ఆర్ మీరు రుబ్బారు, అతడు రుబ్బాడు, ఆమె రుబ్బింది, వారు రుబ్బారు, మేము రుబ్బాము ఆర్ మనము రుబ్బాము. Guessed means ఊహించెను. Let us try to make sentences using this word. నేను ఊహించాను, నువ్వు ఊహించావు ఆర్ మీరు ఊహించారు, అతడు ఊహించాడు, ఆమె ఊహించింది, వారు ఊహించారు, మేము ఊహించాము ఆర్ మనము ఊహించాము. Hated means ద్వేషించెను. Let us try to make sentences using this word. నేను ద్వేషించాను, నువ్వు ద్వేషించావు ఆర్ మీరు ద్వేషించారు, అతడు ద్వేషించాడు, ఆమె ద్వేషించింది, వారు ద్వేషించారు, మేము ద్వేషించాము ఆర్ మనము ద్వేషించాము. Heard means వినెను. Let us try to make sentences using this word. నేను విన్నాను, నువ్వు విన్నావు ఆర్ మీరు విన్నారు, అతడు విన్నాడు, ఆమె విన్నది, అది విన్నది ఆర్ ఇది విన్నది, వారు విన్నారు, మేము విన్నాము ఆర్ మనము విన్నాము. Helped means సహాయం చేసెను. Let us try to make sentences using this word. నేను సహాయం చేశాను, నువ్వు సహాయం చేశావు ఆర్ మీరు సహాయం చేశారు, అతడు సహాయం చేశాడు, ఆమె సహాయం చేసింది, అది సహాయం చేసింది ఆర్ ఇది సహాయం చేసింది, వారు సహాయం చేశారు, మేము సహాయం చేశాము ఆర్ మనము సహాయం చేశాము. Hesitated means సందేహించెను. Let us try to make sentences using this word. నేను సందేహించాను, నువ్వు సందేహించావు ఆర్ మీరు సందేహించారు, అతడు సందేహించాడు, ఆమె సందేహించింది, అది సందేహించింది ఆర్ ఇది సందేహించింది, వారు సందేహించారు, మేము సందేహించాము ఆర్ మనము సందేహించాము. Hid means దాచెను ఆర్ దాగెను. First, let us see the difference between dachenu and dagenu. For example, if I hide something, I say nenu dachanu. If I hide myself, I say nenu dagukunnanu. Now let us use these words with other personal pronouns. నువ్వు దాచావు ఆర్ మీరు దాచారు, నువ్వు దాగుకున్నావు ఆర్ మీరు దాగుకున్నారు, అతడు దాచాడు ఆర్ అతడు దాగుకున్నాడు, ఆమె దాచింది ఆర్ ఆమె దాగుకుంది, అది దాచింది ఆర్ ఇది దాచింది ఆర్
అది దాక్కుంది ఆర్ ఇది దాగుకుంది. వారు దాచారు ఆర్ వారు దాగుకున్నారు. మేము దాచాము ఆర్ మేము దాగుకున్నాము. సిమిలర్లీ యూ కెన్ సే మనము దాచాము ఆర్ మనము దాగుకున్నాము. Imitated means అనుకరించెను. Let us try to make sentences using this word. నేను అనుకరించాను, నువ్వు అనుకరించావు ఆర్ మీరు అనుకరించారు. అతడు అనుకరించాడు, ఆమె అనుకరించింది, వారు అనుకరించారు, మేము అనుకరించాము ఆర్ మనము అనుకరించాము. Increased means పెంచెను. Let us try to make sentences using this word. నేను పెంచాను, నువ్వు పెంచావు ఆర్ మీరు పెంచారు. అతడు పెంచాడు, ఆమె పెంచింది, వారు పెంచారు, మేము పెంచాము ఆర్ మనము పెంచాము. Informed means తెలియచేసెను. Let us try to make sentences using this word. నేను తెలియచేశాను, నువ్వు తెలియచేశావు ఆర్ మీరు తెలియచేశారు. అతడు తెలియచేశాడు, ఆమె తెలియచేసింది, వారు తెలియచేశారు, మేము తెలియచేశాము ఆర్ మనము తెలియచేశాము. Insulted means అవమానించెను. Let us try to make sentences using this word. నేను అవమానించాను, నువ్వు అవమానించావు ఆర్ మీరు అవమానించారు. అతడు అవమానించాడు, ఆమె అవమానించింది, వారు అవమానించారు, మేము అవమానించాము ఆర్ మనము అవమానించాము. Interrogated means ప్రశ్నించెను. Let us try to make sentences using this word. నేను ప్రశ్నించాను, నువ్వు ప్రశ్నించావు ఆర్ మీరు ప్రశ్నించారు. అతడు ప్రశ్నించాడు, ఆమె ప్రశ్నించింది, వారు ప్రశ్నించారు, మేము ప్రశ్నించాము ఆర్ మనము ప్రశ్నించాము. Introduced means పరిచయం చేసెను. Let us try to make sentences using this word. నేను పరిచయం చేశాను, నువ్వు పరిచయం చేశావు ఆర్ మీరు పరిచయం చేశారు. అతడు పరిచయం చేశాడు, ఆమె పరిచయం చేసింది, వారు పరిచయం చేశారు, మేము పరిచయం చేశాము ఆర్ మనము పరిచయం చేశాము. Invited means ఆహ్వానించెను. Let us try to make sentences using this word. నేను ఆహ్వానించాను, నువ్వు ఆహ్వానించావు ఆర్ మీరు ఆహ్వానించారు. అతడు ఆహ్వానించాడు, ఆమె ఆహ్వానించింది, వారు ఆహ్వానించారు, మేము ఆహ్వానించాము ఆర్ మనము ఆహ్వానించాము. Joined means చేరెను. Let us try to make sentences using this word. నేను చేరాను, నువ్వు చేరావు ఆర్ మీరు చేరారు. అతడు చేరాడు, ఆమె చేరింది, అది చేరింది ఆర్ ఇది చేరింది, వారు చేరారు, మేము చేరాము ఆర్ మనము చేరాము. Kept means ఉంచెను. Let us try to make sentences using this word. నేను ఉంచాను, నువ్వు ఉంచావు ఆర్ మీరు ఉంచారు. అతడు ఉంచాడు, ఆమె ఉంచింది, అది ఉంచింది ఆర్ ఇది ఉంచింది, వారు ఉంచారు, మేము ఉంచాము ఆర్ మనము ఉంచాము. Knitted means అల్లెను.
Let us try to make sentences using this word. నేను అల్లాను, నువ్వు అల్లావు, or మీరు అల్లారు. అతడు అల్లాడు, ఆమె అల్లింది, వారు అల్లారు, మేము అల్లాము, or మనము అల్లాము. Leaned means ఒరిగెను. Let us try to make sentences using this word. నేను ఒరిగాను, నువ్వు ఒరిగావు, or మీరు ఒరిగారు. అతడు ఒరిగాడు, ఆమె ఒరిగింది, అది ఒరిగింది, or ఇది ఒరిగింది, వారు ఒరిగారు, మేము ఒరిగాము, or మనము ఒరిగాము. Learnt means నేర్చుకొనెను. Let us try to make sentences using this word. నేను నేర్చుకున్నాను, నువ్వు నేర్చుకున్నావు, or మీరు నేర్చుకున్నారు. అతడు నేర్చుకున్నాడు, ఆమె నేర్చుకున్నది, అది నేర్చుకున్నది, or ఇది నేర్చుకున్నది, వారు నేర్చుకున్నారు, మేము నేర్చుకున్నాము, or మనము నేర్చుకున్నాము. Led means దారి చూపెను. Let us try to make sentences using this word. నేను దారి చూపాను, నువ్వు దారి చూపావు, or మీరు దారి చూపారు. అతడు దారి చూపాడు, ఆమె దారి చూపింది, వారు దారి చూపారు, మేము దారి చూపాము, or మనము దారి చూపాము. Left means విడిచి వెళ్ళెను. Let us try to make sentences using this word. నేను విడిచి వెళ్ళాను, నువ్వు విడిచి వెళ్ళావు, or మీరు విడిచి వెళ్ళారు. అతడు విడిచి వెళ్ళాడు, ఆమె విడిచి వెళ్ళింది, అది విడిచి వెళ్ళింది, or ఇది విడిచి వెళ్ళింది, వారు విడిచి వెళ్ళారు, మేము విడిచి వెళ్ళాము, or మనము విడిచి వెళ్ళాము. Lent means అప్పిచ్చెను. Actually it is అప్పు plus ఇచ్చెను, but we mix the words, so అప్పు plus ఇచ్చెను becomes అప్పిచ్చెను. Let us try to make sentences using this word. నేను అప్పిచ్చాను, నువ్వు అప్పిచ్చావు, or మీరు అప్పిచ్చారు. You can also say నువ్వు అప్పు ఇచ్చావు, or మీరు అప్పు ఇచ్చారు. అతడు అప్పు ఇచ్చాడు, ఆమె అప్పు ఇచ్చింది, వారు అప్పు ఇచ్చారు, మేము అప్పు ఇచ్చాము, or మనము అప్పు ఇచ్చాము. Liked means ఇష్టపడెను. Let us try to make sentences using this word. నేను ఇష్టపడ్డాను, నువ్వు ఇష్టపడ్డావు, or మీరు ఇష్టపడ్డారు. అతడు ఇష్టపడ్డాడు, ఆమె ఇష్టపడింది, or ఆమె ఇష్టపడ్డది. వారు ఇష్టపడ్డారు, మేము ఇష్టపడ్డాము, or మనము ఇష్టపడ్డాము. Listened means వినెను. Let us try to make sentences using this word. నేను విన్నాను, నువ్వు విన్నావు, or మీరు విన్నారు. అతడు విన్నాడు, ఆమె విన్నది, అది విన్నది, or ఇది విన్నది. వారు విన్నారు, మేము విన్నాము, or మనము విన్నాము. Lived means నివసించెను. Let us try to make sentences using this word. నేను నివసించాను, నువ్వు నివసించావు, or మీరు నివసించారు. అతడు నివసించాడు, ఆమె నివసించింది, వారు నివసించారు, మేము నివసించాము, or మనము నివసించాము.
Lost means పోగొట్టుకొనెను. Let us try to make sentences using this word. నేను పోగొట్టుకున్నాను. నువ్వు పోగొట్టుకున్నావు ఆర్ మీరు పోగొట్టుకున్నారు. అతడు పోగొట్టుకున్నాడు. ఆమె పోగొట్టుకున్నది. అది పోగొట్టుకున్నది ఆర్ ఇది పోగొట్టుకున్నది. వారు పోగొట్టుకున్నారు. మేము పోగొట్టుకున్నాము ఆర్ మనము పోగొట్టుకున్నాము. Loved means ప్రేమించెను. Let us try to make sentences using this word. నేను ప్రేమించాను. నువ్వు ప్రేమించావు ఆర్ మీరు ప్రేమించారు. అతడు ప్రేమించాడు. ఆమె ప్రేమించింది. వారు ప్రేమించారు. మేము ప్రేమించాము ఆర్ మనము ప్రేమించాము. Sometimes we use the word మనము ప్రేమించుకున్నాము. మనము ప్రేమించుకున్నాము means we loved each other. Made means తయారు చేసెను. Let us try to make sentences using this word. నేను తయారు చేశాను. నువ్వు తయారు చేశావు ఆర్ మీరు తయారు చేశారు. అతడు తయారు చేశాడు. ఆమె తయారు చేసింది. అది తయారు చేసింది ఆర్ ఇది తయారు చేసింది. వారు తయారు చేశారు. మేము తయారు చేశాము ఆర్ మనము తయారు చేశాము. Met means కలిసెను. Let us try to make sentences using this word కలిసెను. నేను కలిశాను. నువ్వు కలిశావు ఆర్ మీరు కలిశారు. అతడు కలిశాడు. ఆమె కలిసింది. వారు కలిశారు. మేము కలిశాము ఆర్ మనము కలిశాము. Misled means తప్పుదారి పట్టించెను. Now let us try to make sentences using this word. నేను తప్పుదారి పట్టించాను. నువ్వు తప్పుదారి పట్టించావు ఆర్ మీరు తప్పుదారి పట్టించారు. అతడు తప్పుదారి పట్టించాడు. ఆమె తప్పుదారి పట్టించింది. వారు తప్పుదారి పట్టించారు. మేము తప్పుదారి పట్టించాము ఆర్ మనము తప్పుదారి పట్టించాము. Misunderstood means అపార్థము చేసుకొనెను. Let us try to make sentences using this word. నేను అపార్థము చేసుకున్నాను. నువ్వు అపార్థము చేసుకున్నావు ఆర్ మీరు అపార్థము చేసుకున్నారు. అతడు అపార్థము చేసుకున్నాడు. ఆమె అపార్థము చేసుకున్నది. వారు అపార్థము చేసుకున్నారు. మేము అపార్థము చేసుకున్నాము ఆర్ మనము అపార్థము చేసుకున్నాము. Mixed means కలిపెను. Let us try to make sentences using this word. నేను కలిపాను. నువ్వు కలిపావు ఆర్ మీరు కలిపారు. అతడు కలిపాడు. ఆమె కలిపింది. వారు కలిపారు. మేము కలిపాము ఆర్ మనము కలిపాము. Opened means తెరచెను. Let us try to make sentences using this word. నేను తెరచాను ఆర్ నేను తెరిచాను. నువ్వు తెరచావు ఆర్ మీరు తెరచారు. అతడు తెరిచాడు ఆర్ యు కెన్ ఆల్సో సే తెరిచాడు. ఆమె తెరిచింది. అది తెరిచింది ఆర్ ఇది తెరిచింది. వారు తెరిచారు. మేము తెరిచాము ఆర్ మనము తెరిచాము.
Paid means చెల్లించెను. Now let us try to make sentences using this word. నేను చెల్లించాను, నువ్వు చెల్లించావు or మీరు చెల్లించారు. అతడు చెల్లించాడు, ఆమె చెల్లించింది, వారు చెల్లించారు, మేము చెల్లించాము or మనము చెల్లించాము. Pasted means అంటించెను. Let us try to make sentences using this word. నేను అంటించాను, నువ్వు అంటించావు or మీరు అంటించారు. అతడు అంటించాడు, ఆమె అంటించింది, వారు అంటించారు, మేము అంటించాము or మనము అంటించాము. Postponed means వాయిదా వేసెను. Let us try to make sentences using this word. నేను వాయిదా వేశాను, నువ్వు వాయిదా వేశావు or మీరు వాయిదా వేశారు. అతడు వాయిదా వేశాడు, ఆమె వాయిదా వేసింది, వారు వాయిదా వేశారు, మేము వాయిదా వేశాము or మనము వాయిదా వేశాము. Prepared means సిద్ధం చేసెను. Let us try to make sentences using this word. నేను సిద్ధం చేశాను, నువ్వు సిద్ధం చేశావు or మీరు సిద్ధం చేశారు. అతడు సిద్ధం చేశాడు, ఆమె సిద్ధం చేసింది, వారు సిద్ధం చేశారు, మేము సిద్ధం చేశాము or మనము సిద్ధం చేశాము. Pressed means నొక్కెను. Let us try to make sentences using this word. నేను నొక్కాను, నువ్వు నొక్కావు or మీరు నొక్కారు. అతడు నొక్కాడు, ఆమె నొక్కింది, వారు నొక్కారు, మేము నొక్కాము or మనము నొక్కాము. Promised means వాగ్దానం చేసెను. Now let us try to make sentences using this word. నేను వాగ్దానం చేశాను, నువ్వు వాగ్దానం చేశావు or మీరు వాగ్దానం చేశారు. అతడు వాగ్దానం చేశాడు, ఆమె వాగ్దానం చేసింది, వారు వాగ్దానం చేశారు, మేము వాగ్దానం చేశాము or మనము వాగ్దానం చేశాము. Protected means రక్షించెను. Let us try to make sentences using this word. నేను రక్షించాను, నువ్వు రక్షించావు or మీరు రక్షించారు. అతడు రక్షించాడు, ఆమె రక్షించింది, వారు రక్షించారు, మేము రక్షించాము or మనము రక్షించాము. Proved means నిరూపించెను. Let us try to make sentences using this word. నేను నిరూపించాను, నువ్వు నిరూపించావు or మీరు నిరూపించారు. అతడు నిరూపించాడు, ఆమె నిరూపించింది, వారు నిరూపించారు, మేము నిరూపించాము or మనము నిరూపించాము. Purchased means కొనుగోలు చేసెను. Let us try to make sentences using this word. నేను కొనుగోలు చేశాను, నువ్వు కొనుగోలు చేశావు or మీరు కొనుగోలు చేశారు. అతడు కొనుగోలు చేశాడు, ఆమె కొనుగోలు చేసింది, వారు కొనుగోలు చేశారు, మేము కొనుగోలు చేశాము or మనము కొనుగోలు చేశాము. Pushed means నెట్టెను. Let us try to make sentences using this word. నేను నెట్టాను,
నువ్వు నెట్టావు ఆర్ మీరు నెట్టారు. అతడు నెట్టాడు, ఆమె నెట్టింది, అది నెట్టింది ఆర్ ఇది నెట్టింది, వారు నెట్టారు, మేము నెట్టాము ఆర్ మనము నెట్టాము. Put means ఉంచెను. Let us try to make sentences using this word. నేను ఉంచాను, నువ్వు ఉంచావు ఆర్ మీరు ఉంచారు. అతడు ఉంచాడు, ఆమె ఉంచింది, అది ఉంచింది ఆర్ ఇది ఉంచింది, వారు ఉంచారు, మేము ఉంచాము ఆర్ మనము ఉంచాము. Quit means విడిచిపెట్టెను. Let us try to make sentences using this word. నేను విడిచిపెట్టాను, నువ్వు విడిచిపెట్టావు ఆర్ మీరు విడిచిపెట్టారు. అతడు విడిచిపెట్టాడు, ఆమె విడిచిపెట్టింది, వారు విడిచిపెట్టారు, మేము విడిచిపెట్టాము ఆర్ మనము విడిచిపెట్టాము. Ran means పరిగెత్తను. Let us try to make sentences using this word. నేను పరిగెత్తాను, నువ్వు పరిగెత్తావు ఆర్ మీరు పరిగెత్తారు. అతడు పరిగెత్తాడు, ఆమె పరిగెత్తింది, అది పరిగెత్తింది ఆర్ ఇది పరిగెత్తింది, వారు పరిగెత్తారు, మేము పరిగెత్తాము ఆర్ మనము పరిగెత్తాము. Read means చదివెను. Let us try to make sentences using this word. నేను చదివాను, నువ్వు చదివావు ఆర్ మీరు చదివారు. అతడు చదివాడు, ఆమె చదివింది, వారు చదివారు, మేము చదివాము ఆర్ మనము చదివాము. Recognized means గుర్తించెను. Let us try to make sentences using this word. నేను గుర్తించాను, నువ్వు గుర్తించావు ఆర్ మీరు గుర్తించారు. అతడు గుర్తించాడు, ఆమె గుర్తించింది, అది గుర్తించింది ఆర్ ఇది గుర్తించింది, వారు గుర్తించారు, మేము గుర్తించాము ఆర్ మనము గుర్తించాము. Refused means తిరస్కరించెను. Let us try to make sentences using this word. నేను తిరస్కరించాను, నువ్వు తిరస్కరించావు ఆర్ మీరు తిరస్కరించారు. అతడు తిరస్కరించాడు, ఆమె తిరస్కరించింది, అది తిరస్కరించింది ఆర్ ఇది తిరస్కరించింది, వారు తిరస్కరించారు, మేము తిరస్కరించాము ఆర్ మనము తిరస్కరించాము. Removed means తొలగించెను. Let us try to make sentences using this word. నేను తొలగించాను, నువ్వు తొలగించావు ఆర్ మీరు తొలగించారు. అతడు తొలగించాడు, ఆమె తొలగించింది, అది తొలగించింది ఆర్ ఇది తొలగించింది, వారు తొలగించారు, మేము తొలగించాము ఆర్ మనము తొలగించాము. Revenged means పగ తీర్చుకొనెను. Let us try to make sentences using this word. నేను పగ తీర్చుకొన్నాను, నువ్వు పగ తీర్చుకొన్నావు ఆర్ మీరు పగ తీర్చుకొన్నారు. అతడు పగ తీర్చుకొన్నాడు, ఆమె పగ తీర్చుకొన్నది, అది పగ తీర్చుకొన్నది ఆర్ ఇది పగ తీర్చుకొన్నది, వారు పగ తీర్చుకొన్నారు, మేము పగ తీర్చుకొన్నాము ఆర్ మనము పగ తీర్చుకొన్నాము. Sang means పాడెను. Let us try to make sentences using this word. నేను పాడాను, నువ్వు పాడావు ఆర్ మీరు పాడారు.
అతడు పాడాడు, ఆమె పాడింది, అది పాడింది ఆర్ ఇది పాడింది, వారు పాడారు, మేము పాడాము ఆర్ మనము పాడాము. Sat means కూర్చొనెను. Let us try to make sentences using this word. నేను కూర్చున్నాను, నువ్వు కూర్చున్నావు ఆర్ మీరు కూర్చున్నారు, అతడు కూర్చున్నాడు, ఆమె కూర్చున్నది, అది కూర్చున్నది ఆర్ ఇది కూర్చున్నది, వారు కూర్చున్నారు, మేము కూర్చున్నాము ఆర్ మనము కూర్చున్నాము. Saved means కాపాడెను. Let us try to make sentences using this word. నేను కాపాడాను, నువ్వు కాపాడావు ఆర్ మీరు కాపాడారు, అతడు కాపాడాడు, ఆమె కాపాడింది, అది కాపాడింది ఆర్ ఇది కాపాడింది, వారు కాపాడారు, మేము కాపాడాము ఆర్ మనము కాపాడాము. సా మీన్స్ చూసెను. Let us try to make sentences using this word. నేను చూశాను, నువ్వు చూశావు ఆర్ మీరు చూశారు, అతడు చూశాడు, ఆమె చూసింది, అది చూసింది ఆర్ ఇది చూసింది, వారు చూశారు, మేము చూశాము ఆర్ మనము చూశాము. Sent means పంపెను. Let us try to make sentences using this word. నేను పంపాను, నువ్వు పంపావు ఆర్ మీరు పంపారు, అతడు పంపాడు, ఆమె పంపింది, వారు పంపారు, మేము పంపాము ఆర్ మనము పంపాము. Set means అమర్చెను. Let us try to make sentences using this word. నేను అమర్చాను, నువ్వు అమర్చావు ఆర్ మీరు అమర్చారు, అతడు అమర్చాడు, ఆమె అమర్చింది, వారు అమర్చారు, మేము అమర్చాము ఆర్ మనము అమర్చాము. Showed means చూపించెను. Let us try to make sentences using this word. నేను చూపించాను, నువ్వు చూపించావు ఆర్ మీరు చూపించారు, అతడు చూపించాడు, ఆమె చూపించింది, అది చూపించింది, వారు చూపించారు, మేము చూపించాము. Slept means నిద్రించెను. Let us try to make sentences using this word. నేను నిద్రించాను, నువ్వు నిద్రించావు ఆర్ మీరు నిద్రించారు, అతడు నిద్రించాడు, ఆమె నిద్రించింది, వారు నిద్రించారు, మేము నిద్రించాము. In other words, you can also say నిద్రపోయెను. So, let us try to make sentences using this నిద్రపోయెను word. నేను నిద్రపోయాను, నువ్వు నిద్రపోయావు ఆర్ మీరు నిద్రపోయారు, అతడు నిద్రపోయాడు, ఆమె నిద్రపోయింది, అది నిద్రపోయింది ఆర్ ఇది నిద్రపోయింది, వారు నిద్రపోయారు, మేము నిద్రపోయాము. Slung means విసిరెను. Let us try to make sentences using this word. విసిరెను. నేను విసిరాను, నువ్వు విసిరావు ఆర్ మీరు విసిరారు, అతడు విసిరాడు, ఆమె విసిరింది, అది విసిరింది ఆర్ ఇది విసిరింది, వారు విసిరారు, మేము విసిరాము. Smelled means వాసన చూచెను ఆర్ చూసెను. Let us try to make sentences using this word.
నేను వాసన చూశాను. నువ్వు వాసన చూశావు ఆర్ మీరు వాసన చూశారు. అతడు వాసన చూశాడు. ఆమె వాసన చూసింది. అది వాసన చూసింది ఆర్ ఇది వాసన చూసింది. వారు వాసన చూశారు. మేము వాసన చూశాము. Soaked means నానపెట్టెను. Let us try to make sentences using this word. నేను నానపెట్టాను. నువ్వు నానపెట్టావు ఆర్ మీరు నానపెట్టారు. అతడు నానపెట్టాడు. ఆమె నానపెట్టింది. వారు నానపెట్టారు. మేము నానపెట్టాము. Sold means అమ్మెను. Let us try to make sentences using this word. నేను అమ్మాను. నువ్వు అమ్మావు ఆర్ మీరు అమ్మారు. అతడు అమ్మాడు. ఆమె అమ్మింది. వారు అమ్మారు. Solved means పరిష్కరించెను. Let us try to make sentences using this word. నేను పరిష్కరించాను. నువ్వు పరిష్కరించావు ఆర్ మీరు పరిష్కరించారు. అతడు పరిష్కరించాడు. ఆమె పరిష్కరించింది. అది పరిష్కరించింది ఆర్ ఇది పరిష్కరించింది. వారు పరిష్కరించారు. మేము పరిష్కరించాము. Spit means ఉమ్మివేసెను. Let us try to make sentences using this word. నేను ఉమ్మివేశాను. నువ్వు ఉమ్మివేశావు ఆర్ మీరు ఉమ్మివేశారు. అతడు ఉమ్మివేశాడు. ఆమె ఉమ్మివేసింది. వారు ఉమ్మివేశారు. మేము ఉమ్మివేశాము. Spent means ఖర్చు పెట్టెను. Let us try to make sentences using this word. నేను ఖర్చు పెట్టాను. నువ్వు ఖర్చు పెట్టావు ఆర్ మీరు ఖర్చు పెట్టారు. అతడు ఖర్చు పెట్టాడు. ఆమె ఖర్చు పెట్టింది. వారు ఖర్చు పెట్టారు. మేము ఖర్చు పెట్టాము. Spoiled means చెడగొట్టెను. Let us try to make sentences using this word. నేను చెడగొట్టాను. నువ్వు చెడగొట్టావు ఆర్ మీరు చెడగొట్టారు. అతడు చెడగొట్టాడు. ఆమె చెడగొట్టింది. అది చెడగొట్టింది ఆర్ ఇది చెడగొట్టింది. వారు చెడగొట్టారు. మేము చెడగొట్టాము. Spoke means మాట్లాడెను. Let us try to make sentences using this word. నేను మాట్లాడాను. నువ్వు మాట్లాడావు ఆర్ మీరు మాట్లాడారు. అతడు మాట్లాడాడు. ఆమె మాట్లాడింది. అది మాట్లాడింది ఆర్ ఇది మాట్లాడింది. వారు మాట్లాడారు. మేము మాట్లాడాము ఆర్ మనము మాట్లాడాము. Started means ప్రారంభించెను. Let us try to make sentences using this word. నేను ప్రారంభించాను. నువ్వు ప్రారంభించావు ఆర్ మీరు ప్రారంభించారు. అతడు ప్రారంభించాడు. ఆమె ప్రారంభించింది. వారు ప్రారంభించారు. మేము ప్రారంభించాము. Stole means దొంగిలించెను. Let us try to make sentences using this word. నేను దొంగిలించాను. నువ్వు దొంగిలించావు ఆర్ మీరు దొంగిలించారు. అతడు దొంగిలించాడు. ఆమె దొంగిలించింది. వారు దొంగిలించారు. మేము దొంగిలించాము. Stood means నిలబడెను. Let us try to make sentences using this word. నేను నిలబడ్డాను. నువ్వు నిలబడ్డావు ఆర్ మీరు నిలబడ్డారు. అతడు నిలబడ్డాడు. ఆమె నిలబడింది ఆర్ నిలబడ్డది. అది నిలబడింది.
వారు నిలబడ్డారు, మేము నిలబడ్డాము ఆర్ మనము నిలబడ్డాము. Stuck means అంటించెను. Let us try to make sentences using this word. నేను అంటించాను. నువ్వు అంటించావు ఆర్ మీరు అంటించారు. అతడు అంటించాడు. ఆమె అంటించింది. వారు అంటించారు. మేము అంటించాము. Surprised means ఆశ్చర్యపరిచెను. Let us try to make sentences using this word. నేను ఆశ్చర్యపరిచాను. నువ్వు ఆశ్చర్యపరిచావు ఆర్ మీరు ఆశ్చర్యపరిచారు. అతడు ఆశ్చర్యపరిచాడు. ఆమె ఆశ్చర్యపరిచింది. వారు ఆశ్చర్యపరిచారు. మేము ఆశ్చర్యపరిచాము. Swam means ఈదెను. Let us try to make sentences using this word. నేను ఈదాను. నువ్వు ఈదావు ఆర్ మీరు ఈదారు. అతడు ఈదాడు. ఆమె ఈదింది. అది ఈదింది ఆర్ ఇది ఈదింది. వారు ఈదారు. మేము ఈదాము. Swept means ఊడ్చెను. Let us try to make sentences using this word. నేను ఊడ్చాను. నువ్వు ఊడ్చావు ఆర్ మీరు ఊడ్చారు. అతడు ఊడ్చాడు. ఆమె ఊడ్చింది. వారు ఊడ్చారు. మేము ఊడ్చాము ఆర్ మనము ఊడ్చాము. Tasted means రుచి చూసెను. Let us try to make sentences using this word. నేను రుచి చూశాను. నువ్వు రుచి చూశావు ఆర్ మీరు రుచి చూశారు. అతడు రుచి చూశాడు. ఆమె రుచి చూసింది. అది రుచి చూసింది. వారు రుచి చూశారు. మేము రుచి చూశాము. Taught means బోధించెను. Let us try to make sentences using this word. నేను బోధించాను. నువ్వు బోధించావు ఆర్ మీరు బోధించారు. అతడు బోధించాడు. ఆమె బోధించింది. వారు బోధించారు. మేము బోధించాము. Thought means ఆలోచించెను. Let us try to make sentences using this word. నేను ఆలోచించాను. నువ్వు ఆలోచించావు ఆర్ మీరు ఆలోచించారు. అతడు ఆలోచించాడు. ఆమె ఆలోచించింది. అది ఆలోచించింది. వారు ఆలోచించారు. మేము ఆలోచించాము. Threw means విసిరెను. Let us try to make sentences using this word. నేను విసిరాను. నువ్వు విసిరావు ఆర్ మీరు విసిరారు. అతడు విసిరాడు. ఆమె విసిరింది. అది విసిరింది. వారు విసిరారు. మేము విసిరాము. Told means చెప్పెను. Let us try to make sentences using this word. నేను చెప్పాను. నువ్వు చెప్పావు ఆర్ మీరు చెప్పారు. అతడు చెప్పాడు. ఆమె చెప్పింది. వారు చెప్పారు. మేము చెప్పాము. Took means తీసుకొనెను. Let us try to make sentences using this word. నేను తీసుకొన్నాను. నువ్వు తీసుకొన్నావు ఆర్ మీరు తీసుకొన్నారు. అతడు తీసుకున్నాడు. ఆమె తీసుకున్నది. అది తీసుకున్నది. వారు తీసుకున్నారు. మేము తీసుకున్నాము. Tore means చింపెను. Let us try to make sentences using this word. నేను చింపాను. నువ్వు చింపావు ఆర్ మీరు చింపారు. అతడు చింపాడు. ఆమె చింపింది. అది చింపింది.
వారు చింపారు, మేము చింపాము. టచ్డ్ మీన్స్ తాకెను. లెట్ us try to make sentences using this word. నేను తాకాను, నువ్వు తాకావు ఆర్ మీరు తాకారు. అతడు తాకాడు, ఆమె తాకింది, అది తాకింది, వారు తాకారు, మేము తాకాము. అండర్స్టూడ్ మీన్స్ అర్థం చేసుకొనెను. లెట్ us try to make sentences using this word. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకున్నావు ఆర్ మీరు అర్థం చేసుకున్నారు. అతడు అర్థం చేసుకున్నాడు, ఆమె అర్థం చేసుకున్నది, అది అర్థం చేసుకున్నది, వారు అర్థం చేసుకున్నారు, మేము అర్థం చేసుకున్నాము. అండర్వెంట్ మీన్స్ చేయించుకొనెను. లెట్ us try to make sentences using this word. నేను చేయించుకున్నాను, నువ్వు చేయించుకున్నావు ఆర్ మీరు చేయించుకున్నారు. అతడు చేయించుకున్నాడు, ఆమె చేయించుకుంది, వారు చేయించుకున్నారు, మేము చేయించుకున్నాము. అప్సెట్ మీన్స్ నిరాశపరిచెను. లెట్ us try to make sentences using this word. నేను నిరాశపరిచాను, నువ్వు నిరాశపరిచావు ఆర్ మీరు నిరాశపరిచారు. అతడు నిరాశపరిచాడు, ఆమె నిరాశపరిచింది, వారు నిరాశపరిచారు, ఆమె నిరాశపరిచింది. యూజ్డ్ మీన్స్ ఉపయోగించెను. లెట్ us try to make sentences using this word. నేను ఉపయోగించాను, నువ్వు ఉపయోగించావు ఆర్ మీరు ఉపయోగించారు. అతడు ఉపయోగించాడు, ఆమె ఉపయోగించింది, అది ఉపయోగించింది, వారు ఉపయోగించారు, మేము ఉపయోగించాము. వాష్డ్ మీన్స్ కడిగెను. లెట్ us try to make sentences using this word. నేను కడిగాను, నువ్వు కడిగావు ఆర్ మీరు కడిగారు. అతడు కడిగాడు, ఆమె కడిగింది, అది కడిగింది, వారు కడిగారు, మేము కడిగాము. వేస్టెడ్ మీన్స్ వృధా చేసెను. లెట్ us try to make sentences using this word. నేను వృధా చేశాను, నువ్వు వృధా చేశావు ఆర్ మీరు వృధా చేశారు. అతడు వృధా చేశాడు, ఆమె వృధా చేసింది, అది వృధా చేసింది, వారు వృధా చేశారు, మేము వృధా చేశాము. వెంట్ మీన్స్ వెళ్ళెను. లెట్ us try to make sentences using this word. నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళావు ఆర్ మీరు వెళ్ళారు. అతడు వెళ్ళాడు, ఆమె వెళ్ళింది, అది వెళ్ళింది ఆర్ ఇది వెళ్ళింది, వారు వెళ్ళారు, మేము వెళ్ళాము. వైప్డ్ మీన్స్ తుడిచెను. లెట్ us try to make sentences using this word. నేను తుడిచాను, నువ్వు తుడిచావు ఆర్ మీరు తుడిచారు. అతడు తుడిచాడు, ఆమె తుడిచింది, వారు తుడిచారు, మేము తుడిచాము. వాన్ మీన్స్ గెలిచెను. లెట్ us try to make sentences using this word. నేను గెలిచాను, నువ్వు గెలిచావు ఆర్ మీరు గెలిచారు. అతడు గెలిచాడు, ఆమె గెలిచింది, అది గెలిచింది, వారు గెలిచారు, మేము గెలిచాము. వోర్ మీన్స్ ధరించెను. లెట్ us try to make sentences using this word. నేను ధరించాను, నువ్వు ధరించావు ఆర్ మీరు ధరించారు.
అతడు ధరించాడు, ఆమె ధరించింది, అది ధరించింది, వారు ధరించారు, మేము ధరించాము. వర్క్డ్ మీన్స్ పని చేసెను. Let us try to make sentences using this word. నేను పని చేశాను, నువ్వు పని చేశావు, or మీరు పని చేశారు, అతడు పని చేశాడు, ఆమె పని చేసింది, అది పని చేసింది, వారు పని చేశారు, మేము పని చేశాము. Wrote means వ్రాసెను. Let us try to make sentences using this word. నేను వ్రాసాను, నువ్వు వ్రాసావు, or మీరు వ్రాసారు, అతడు వ్రాసాడు, ఆమె వ్రాసింది, వారు వ్రాసారు, మేము వ్రాసాము, or మనము వ్రాసాము.